హాయ్ అండి, నా పేరు కృష్ణ. మనం జైనిజంలో పార్ట్ 2 జైనిజంలో సెకండ్ క్లాస్ గురించి చెప్పుకుందాం. ఓకే అండి. ముందేమని చెప్పాము? జైనిజం ఎప్పుడు పుట్టింది, స్టార్ట్ ఆఫ్ జైనిజం. నెక్స్ట్ తీర్థంకర్లు ఎవరెవరని చెప్పాము, గురువులు 24 మంది అని చెప్పాం. నెక్స్ట్ వర్ధమాన మహావీరుడి గురించి చెప్పి ఆపేసాం. వర్ధమాన మహావీరుడి గురించి చెప్పి ఆపేసాం కదండి. అక్కడతో మనం క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ జైన మతంలో ఇన్ డీటెయిల్డ్ గా తెలుసుకోవాల్సినవి ఏంటి అన్నది కూడా ఈ క్లాసులో మనం కవర్ చేద్దాం. జైన్ లిటరేచర్ ఉందండి. జైన్లకి కూడా లిటరేచర్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి సంబంధించి జైనిజం అనేది విడిపోయింది, అది ఎలా సెక్స్ గా విడిపోయింది అనేది కూడా ఒకసారి చూద్దాం. జైన విభజన జరిగిందండి. జైనుల విభజన. నెక్స్ట్ వాళ్ళకి ఏమొచ్చిన లిటరేచర్స్ ఏమున్నాయి అనేది చూడాలి. నెక్స్ట్ ఏ కింగ్స్ ఫాలో అయ్యారు, డౌన్ ఫాల్ ఆఫ్ జైనిజం. డౌన్ ఫాల్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. ఈ రోజు క్లాసులో మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే, జైన్ లిటరేచర్ ఒకటి చెప్పాలి, జైనుల విభజన చెప్పాలి, నెక్స్ట్ ఫాలో అయ్యే కింగ్స్ చెప్పాలి, డౌన్ ఫాల్ గురించి కారణాలు ఏంటి అది ఒకసారి మనం చూడాలి. ఓకే అండి. జైనులు జనరల్గా వాళ్ళకి జైన మత వర్గీకరణ ఎలా జరిగింది, వర్గీకరణ ఎలా జరిగింది అన్నది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. జైనుల వర్గీకరణ ఎలా జరిగింది అంటే, ఒకటి ఓన్లీ వైట్ డ్రెస్ ఉంటుంది. వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే ఓన్లీ వైట్ డ్రెస్ పీపుల్. వీళ్ళని శ్వేతంబరులు అని పిలుస్తారండి. ఓన్లీ వైట్ డ్రెస్ పీపుల్ ని శ్వేతంబరులు అంటారు. వీళ్ళు డ్రెస్సింగ్ అంటే పూర్తిగా వైట్ డ్రెస్, ఇన్క్లూడింగ్ మౌత్ కి కూడా వీళ్ళు కట్టుకుంటారండి. మౌత్ కి కూడా కడతారు వైట్ డ్రెస్ ఆర్ క్లాత్. నెక్స్ట్ దిగంబర శాఖ ఒకటి ఉంది. ఓకే అండి. దిగంబర శాఖ మీన్స్ వీళ్ళు నో డ్రెస్. వర్గీకరణ అనేది రెండని చెప్పాను. ఒకటి శ్వేతంబర శాఖ, ఇంకొకటి దిగంబర శాఖ. ఇందులో మనం చూసుకున్నది ఏంటి, ఎవరెవరు ఏ శాఖకి చెందినవారు అనేది కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. ఇన్ జనరల్గా జైనులు అందరిలాగా ఫుడ్ హ్యాబిట్స్ లేవు. వాళ్ళకి వచ్చేటప్పుడు కల్లా భూమి లోపల పండిన ఏ వస్తువుని వాళ్ళు తినరు. ఫర్ ఎగ్జాంపుల్ దుంప జాతులు వీరు తినరండి, దుంపలు తినరు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగాళదుంపలు, చిలగడ దుంపలు, శనక్కాయలు ఇలాంటి ఏమైనా ఇచ్చిస్తే వాళ్ళు తీసుకోరండి. కారణం వాళ్ళ దాంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ అని ముందే చెప్పా, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనమాట. జైన మతాన్ని అనుసరించే వారిని ఏమని పిలుస్తారు అంటే సిద్ధులు అని పిలుస్తారండి.
సిద్ధులు అంటారండి. ఈ సిద్ధులు కూడా 5 రకాలు అన్నమాట. ఒకటి, జైన మతాన్ని అనుసరించేవారు 5 రకాల కింద క్లాసిఫైడ్ చేయవచ్చు. ఒకటి ఏంటి అంటే సాధు అంటే నార్మల్ సాధువు అనమాట, జైన సన్యాసి. 2, ఉపాధ్యాయ. ఉపాధ్యాయ అంటే గురువు ఆఫ్ సాధు. సాధువు యొక్క గురువుని ఉపాధ్యాయ అని పిలుస్తారు. నెక్స్ట్ అండి, 3rd కేటగిరీకి వచ్చినప్పుడు కల్లా ఆచార్య అంటారు. ఆచార్య అంటే పై ఇద్దరు అన్నమాట, సాధు అండ్ ఉపాధ్యాయకి గురువు. ఉపాధ్యాయకి ఈయన గురువు. నెక్స్ట్ వచ్చిన వాడు అరిహంత్ అండి. అరిహంత్ అంటే పెద్ద నిర్వాహం పొందబోయే వారు. అంటే సల్లేఖన వ్రతం గట్టా చేస్తున్నారు కదా, వాళ్ళని అరిహంత్ అంటారు అనమాట. బాడీని జయించేశాడు అంటే ఈయన నిర్వాణం పొందబోయే గురువు. నిర్వాణం పొందబోయిన గురు. ఆ నెక్స్ట్ వచ్చిన వారు ఎవరండి అంటే తీర్థంకర. తీర్థంకర అంటే నిర్వాణం పొందిన గురువు అండి. నిర్వాణం పొందిన గురువు. కమింగ్ టు ద బ్యాక్, ఒకసారి మనం ప్రీవియస్ గా వెళ్తున్నాను. ఆచరించే వారిని, జైన మతాన్ని ఆచరించే వారి సంఖ్యలో 5 రకాలుగా వర్గీకరించారు. ఒకటి, సాధు అన్నది నార్మల్ సన్యాసి. రెండోవాడు వచ్చేటప్పటికల్లా ఉపాధ్యాయ. అంటారు. మూడో వరకు వచ్చినప్పటికల్లా ఆచార్య, తర్వాత అరిహంత్, తర్వాత తీర్థంకర. జైనులు జనరల్ గా కాలాన్ని 12 ఆకులతో పోలుస్తారండి. 12 ఆకులు కాలచక్రాన్ని పోల్చారు. ఆకులు కాలచక్రంతో పోల్చారండి. కాలచక్రం. ఓకే అండి. వీళ్ళు ఇందులో కూడా ఏమని చెప్పారు, మొదట 6 ఉంటాయి కదా పై 6 ఆకులు ఏమని పిలుస్తారు, ఉత సర్పం అని పిలుస్తారండి. ఉత సర్పని. డౌన్ లో ఉన్న 6 ఆకుల్ని ఏమని పిలిచారు అంటే అవసర్పని అని పిలిచారండి. ఓకే అండి. ముందు నేను చెప్పాను జైనిజం అనేది 2 రకాలుగా డివైడ్ అయిపోయింది అని చెప్పేసి. జైనులకి ఏంటి అంటే సమావేశాలు జరిగాయి. ఎలా అంటే జైనిజం అనేది కొన్ని సెక్ట్స్ కింద విడిపోయిందని చెప్పా. ఒకటి వైట్ డ్రెస్ ఫాలో అవ్వాల్సిన శ్వేతాంబర్లు అని చెప్పేసి, నెక్స్ట్ నో డ్రెస్ ఉన్న వాళ్ళకి దిగంబర శాఖ అని చెప్పి అన్నా. ఇందులో జైన సమావేశాన్ని ఏమని పిలిచేవారు అంటే జైన పరిషత్ అని పిలిచేవారండి. జైనుల సమావేశాన్ని ఏమని పిలిచారు అంటే జైన పరిషత్. జైనుల పరిషత్తు అని పిలిచారండి. ఇందులో ఏం జరిగిందండి జైన పరిషత్తులో అంటే జైనిజం అనేది డివిజన్ ఇందులో జరిగిందనమాట. ఫస్ట్ జైన పరిషత్ ఎప్పుడు జరిగింది, BC
300లో ఫస్ట్ జైన్ పరిషత్ జరిగిందండి. ఫస్ట్ జైన్ పరిషత్ జరిగింది. ఓకే అండి. ఫస్ట్ జైన్ పరిషత్ మొదటి జైన పరిషత్తు. ఇంపార్టెంట్ బిట్స్ ఇందులోనే కవర్ అవుతాయండి. ఏంటి అంటే ఆ టైంలో ఏ ఇయర్ లో జరిగింది అంటే బీసీ 300లో జరిగిందండి. ప్రెసిడెంట్ ఎవరండి అంటే అధ్యక్షుడు. దానికి వచ్చినప్పటికల్లా అధ్యక్షుడు ఎవరండి అంటే స్థూలభద్రుడు. స్థూలభద్రుడు చేశాడండి. మొదటి జైన పరిషత్ కి అధ్యక్షుడు ఎవరు? ఇంపార్టెంట్ బిట్, స్థూలభద్రుడు. నెక్స్ట్ దీని రిజల్ట్ ఏమైంది అంటే రిజల్ట్ 12 అంగాలు రచించారండి. అంటే హోలీ బుక్స్ అన్నమాట. క్రోడీకరణ జరిగింది. నెక్స్ట్ జైన్ కమ్యూనిటీ అనేది డివిజన్ ఫస్ట్ దాంట్లోనే జరిగిపోయిందండి. ఓకే అండి. యాక్చువల్గా డివిజన్ అయిన కారణం ఏంటి అంటే దీనికి ముందు ఒక ఇష్యూ జరిగింది. ఏంటండి ఆ ఇష్యూ అంటే 4th century BC. ఫోర్త్ సెంచరీ బీసీలో పెద్ద కరువు వచ్చింది. దీనివల్ల ఏమైంది? నార్త్ ఇండియాలో ఉన్న జైనులు కరువు కాటకాలని తాళలేక మధురలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం ఈ కరువు వల్ల, దక్షిణ భారతదేశానికి కొంతమంది వెళ్ళిపోయారు. ఓకే అండి. వీళ్ళు వెళ్ళిపోయిన వారు ఎవరు అంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సౌత్ ఇండియాకి వచ్చిన వారు ఎవరు అంటే భద్రబాహు నాయకత్వంలో వచ్చారండి. సౌత్ ఇండియాకి వచ్చారు కొంతమంది జైన్లు. స్థూలభద్రుడు ఉన్నాడు ఇంకొక అతను. స్థూలభద్రుడు ఏంటి? స్థూలభద్రుడు అనేది నార్త్ ఇండియాలో ఉండిపోయాడండి. నార్త్ ఇండియా ఇన్ ద మధుర అమ్మాయి మగధలో ఉండిపోయాడు. నార్త్ ఇండియాకి వచ్చిన వాడు భద్రబాహు. ఆయన ఫాలోవర్స్ అనండి సౌత్ ఇండియాకి వచ్చిన వాళ్ళందరూ ఏంటి అంటే కర్ణాటకలో స్థిరపడ్డారండి. వీళ్ళు స్థూలభద్రుడు నాయకత్వంలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఎక్కడుండిపోయారు అంటే గుజరాత్ అండ్ రాజస్థాన్లో ఉండిపోయారండి. వీళ్ళు ఏం చేశారు? భద్రబాహు అనేవాడు ఏం చెప్తాడు అంటే స్ట్రిక్ట్ ఫాలోవర్ అండి అనమాట. భద్రబాహు అనేవాడు స్ట్రిక్ట్ ఫాలోవర్ అండి ఆఫ్ మహావీరుడి ఫాలోవర్ అండి. స్ట్రిక్ట్ ఫాలోవర్ అనమాట. ఈయన ఏం చేశాడు? బ్రహ్మచర్యం దీక్ష పాటించారు. మహావీరుడు మనకి 5 సిద్ధాంతాలు చెప్పాడండి. ఏంటి? వీళ్ళు సత్యమే చెప్తారు. సత్యం, అహింస, అపరిగ్రహం, అస్తేయం, నెక్స్ట్ బ్రహ్మచర్యం.
కదండి. సత్యం అంటే ఎప్పుడు వీళ్ళు సత్యం చెప్తారు, అహింస, ఎటువంటి జీవహింస చేయరు. పరిగ్రహం మీన్స్ పరిమితమైన ఆస్తి కలిగి ఉంటారండి. వీళ్ళ దగ్గర దానికి మించి ఏమైనా ఆస్తులు ఉన్నాయి అంటే మాకు అవసరం లేదు అని చెప్పేసి జైన కమ్యూనిటీ డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్, అస్థేయం అంటే ఇతరుల ఆస్తి గురించి ఏ రోజు కోరుకోరు, బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ ఉంటారు. ఓకే అండి, ఇది వీళ్ళది. భద్రబాహు ఏ శక్తికి నాయకుడు అంటే దిగంబర శాఖకి నాయకుడండి. దిగంబర శాఖకి లీడర్ అండి భద్రబాహు. ఈయన ఏం చేశాడు, వీళ్ళు పాటించేది ఏంటి అంటే నో ఐడియల్ వర్షిప్ అండి. నో ఐడియల్ వర్షిప్, వీళ్ళు ఎటువంటి విగ్రహారాధన చేయరు. కానీ వీళ్ళకి జైన మతానికి సంబంధించిన దిగంబర విగ్రహం ఒకటి ఉంది. అది ఏంటి అంటే గోమటేశ్వర విగ్రహం కర్ణాటకలోనే ఉంది. ఓకే అండి, గోమటేశ్వర విగ్రహం కర్ణాటకలో ఉంది. ఇప్పుడు మొదట జైన్ దాంట్లో స్థూలభద్రుడు నాయకత్వంలో ఉన్న వారందరూ శ్వేతంబర్లేండి. ఇప్పుడు భద్రబాహు గురించి చెప్పేశాను. స్థూలభద్రుడు ఎవరు అంటే శ్వేతంబర్లేండి. వీళ్ళు శ్వేతంబరులు, ఓన్లీ వైట్ డ్రెస్, తెల్లని వస్త్రాలు మాత్రమే ధరిస్తారు. వీరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎవరు ఫాలోవర్స్ అండి అంటే వీళ్ళు శ్వేతంబరులంతా పరశ్వనాథుడి ఫాలోవర్స్ అండి. పరశ్వనాథుడి ఫాలోవర్స్ అండి. ఓకే అండి, వీళ్ళకి నాయకుడు ఎవరు అంటే స్థూలభద్రుడు. వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. వర్ధమాన మహావీరుడికి వచ్చేటప్పటికల్లా ఫాలోవర్స్ ఎవరండి అంటే దిగంబరులు. వీళ్ళు దిగంబరులండి. ఇటువంటి వస్త్రాలు లేకుండా వీళ్ళు ఏమంటారు, ఒక మనిషి ఎప్పుడు జీనుడు అవుతాడు అంటే దేహం మీద మమకారాన్ని వదిలేసినప్పుడే ఒక మనిషి జీనత్వం పొందుతాడు. మీన్స్ ఇంద్రియాల మీద వెలుగు పొందాడు. అదే నువ్వు డ్రెస్ గట్ట వేసుకుంటే ఏమైనట్టు, నీకు దేహం మీద మమకారం ఉంది కాబట్టి నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు. పుట్టిన పిల్లాడు వేసుకోడు, చనిపోయిన వ్యక్తి వేసుకోడు, పశువులు వేసుకోవు, మేము అంతే అని చెప్పేసి వీళ్ళు ఇలా ఉండిపోయారు. భద్రబాహు నాయకత్వం. స్థూలభద్రుడికి వచ్చేటప్పటికల్లా లేదు మేము అలా చెయ్యం. పరశ్వనాథుడి ఫాలోవర్స్ అంటే వీళ్ళు బ్రహ్మచర్యం పాటించరు. బ్రహ్మచర్యం పాటించకుండా సత్యం, అహింస, అపరిగ్రహం వస్తాయి. ఈ 4 పాటిస్తారు. ఓకే అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే మొదట జైన పరిషత్ అయిన తర్వాత జైన కల్ప సూత్రాలు గ్రంథాలు రచించారని చెప్పాం కదండి. ప్రామాణిక గ్రంథాలు అవి ఏంటి అంటే అంగాలండి. అంగాలు 12 ఆకుల చక్రంతో పోలుస్తారు. ఇది ఏ భాషలో ఉందండి అంటే లాంగ్వేజ్ వచ్చింది అన్నప్పటికీ ప్రాకృత భాషలో చెప్పారండి. ప్రాకృత భాషలో ఏ లిపి అండి అంటే అర్ధమాగధి లిపి అండి. అర్ధమాగధి మాండలీకంలో చెప్పబడిందండి. మాండలీకంలో చెప్పారు. అంగాలు ఏ భాషలో ఉన్నాయి అంటే ప్రాకృత భాషలో ఉన్నాయి.
లిట్ ఏంటి అంటే అర్ధమాగది మాండలికంలో ఉంది. ప్రాకృత భాష, అర్ధమాగది, మాండలికం. మాండలికంలో ఉన్నాయండి. వీళ్ళకి వచ్చేటప్పటికి లిటరేచర్ నేను చెప్తుంది ప్రెజెంట్. ఈ అంగాలను ఎవరండి రచించారు అంటే భద్రబాహు రచించాడు. భద్రబాహు ఇంకోటి చేయించాడండి, ఏంటి అంటే జైన కల్పసూత్ర. జైన కల్పసూత్రాలు రచించాడు భద్రబాహు. ఇంపార్టెంట్ వ్యక్తి అండి, భద్రబాహు రచించాడండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఫాలోవర్స్ అయ్యే కింగ్స్ ఉన్నారండి. ఫస్ట్ జైన్ పరిషత్ ఇలా జరిగింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికల్లా రెండో జైన్ పరిషత్ కూడా జరిగిందండి. మరి మొదటిదే జరిగిందంటే రెండోది కూడా ఉండాలిగా. సెకండ్ జైన్ పరిషత్ అనేది ఎక్కడ జరిగింది అంటే రెండవ జైన పరిషత్ కూడా సమావేశం అనేది అది 512 ఏసీలో జరిగిందండి. 512 ఏసీ. ఇది ఎక్కడ జరిగిన ప్రదేశం ఏంటి అంటే ప్లేస్ ఎక్కడండి అంటే వల్లభీలో జరిగింది. అది ఎక్కడ అంటే గుజరాత్. దీనిని నిర్వహించిన వాడు ఎవడంటే నిర్వహించినది వంశం ఏంటి అంటే మైత్రిక వంశం అండి. మైత్రిక వంశం. ఓకే అండి. దీనికి అధ్యక్షుడు ఎవరండి అంటే దీనికి అధ్యక్షుడు దేవర దీక్షమ శ్రమణ అండి. దేవర దీక్షమ శ్రమణ అన్న ఆయన అధ్యక్షత వహించాడు. దీని మెయిన్ ఏంటి అంటే ఇది కూడా మెయిన్ గా జైనుల యొక్క లిటరేచర్ గురించి ఈ సమావేశం జరిగింది. దీనికి అంగాలకి ఉపాంగాలు ఎందులో రచించారండి. రెండో జైన పరిషత్తుకు వచ్చేటప్పటికి ఉపాంగాలు రచించారు. ఉపాంగాలు రచించడం జరిగింది. ఓకే అండి. జైన్ లిటరేచర్ లో ఇప్పుడు చెప్పుకుందాం ఇన్ డీటెయిల్డ్ గా. జైన్ లిటరేచర్ లో ఏంటండి అంటే ఫస్ట్ రిటర్న్ బుక్స్ ఏమని పిలుస్తారు అంటే జైన్ ఫస్ట్ లిటరేచర్ బుక్స్. ఫస్ట్ లిటరేచర్ బుక్స్ ని అంగాలు అని అన్నాం కదా, అంగాల్ని తొలి బుక్స్ ని ఏమని పిలుస్తారంటే పూర్వులు అని పిలుస్తారండి. నెక్స్ట్ జైన సాహిత్యము జనరల్ గా ఎన్నున్నాయి? 12 అంగాలు. మనకి ఓల్డెన్ డేస్ లో ఏమని పిలిచేవారు అంటే దీన్ని ద్వాదశ అంగాలు అని పిలిచేవారు. ద్వాదశ అంగాలు. జైన వేదాంతం అంతా ఏంటి అంటే వీళ్ళు వేదాంతం అంతా ఏంటి సాద్వాదం అండి. ఓకే అండి. సాధ్యవాదం అని పిలుస్తారు. నెక్స్ట్
వీళ్ళలోకి వచ్చేటప్పటికల్లా ఈ లిటరేచర్ ని పెంచి పోషించడానికి కొంతమంది పోయిట్స్ ఉన్నారు. ఎవరు అంటే ఫస్ట్ హేమచంద్రుడు, పరివిశిష్ట పర్వన్. హేమచంద్రుడు ఒకడు, నెక్స్ట్ హరిసేనుడు. ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నానండి. పొన్నకవి ఇంకొకటి కూడా చేశాడండి. ఏంటి అంటే మహాభారతాన్ని రాశాడండి. కన్నడలో మహాభారతాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే పొన్నకవి. ఇది జైన మతానికి వచ్చేటప్పటికి లిటరేచర్. ఇంకా ఉన్నారు, అవి అందరి గురించి ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, అది తర్వాత చెప్పుకుందాం లోపల వచ్చేటప్పటికి. జైన మత శిల్పంలో ఉన్నాయని చెప్పాను కదండి. జైనులకు వచ్చేటప్పటికల్లా శిల్పాలు ఏంటేంటి ఉన్నాయి శిల్పాలు అంటే, వీళ్ళు జనరల్ గా ఐడియల్ వర్షిప్ కి వ్యతిరేకం అయినా కూడా వీళ్ళకి శిల్పాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక మూర్తిని పెట్టుకొని పూజించడం అనేది ఇండియాలో ఉన్న వారికి ఇది బాగా అలవాటు. కాబట్టి వీళ్ళు కూడా శిల్పం ఉంది వీళ్ళకి. ఏంటి అంటే మనకి అన్నిటికన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే జైనుల్లో బాహుబలి విగ్రహం. బాహుబలి స్టాచ్యూ అండి. ఓకే అండి, బాహుబలి స్టాచ్యూ ఇది ఇంపార్టెంట్ అండి. ఎక్కడుందండి అంటే శ్రావణబెళగొల, కర్ణాటక. శ్రావణబెళగొల ఇది ఎవరి విగ్రహం అండి అంటే మొదట తీర్థంకరుడు కొడుకండి ఆయన గోమటేశ్వరుడండి. గోమటేశ్వరుడి విగ్రహం అండి. ఇది ఎన్ని అడుగులుంది అంటే జనరల్ గా దీని ఎన్ని అడుగులుంది అంటే 56.5 56.5 అడుగుల పొడవండి. ఎత్తైనది ఏకశిలా విగ్రహం. ఏకశిల విగ్రహం అండి గోమటేశ్వరుడి. ఇది చేయించిన వాడు ఎవడం అంటే చాముండరాయుడు. చేయించాడండి. ఇది జైన మతంలో శ్వేతాంబర విగ్రహమా లేక దిగంబర విగ్రహమా అంటే ఇది దిగంబర విగ్రహం, నో డ్రెస్. దిగంబర స్టాచ్యూ. ఓకే అండి, దీనికి చెక్కిన శిల్పి ఎవరండి? గోమటేశ్వరుడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరిష్టమనేమి. అరిష్టమనేమి దీన్ని చెక్కాడండి. దీంతో పాటు దీనికి ఎవ్రీ 12 ఇయర్స్ కి అభిషేకం జరుగుతుందండి. ఏంటి అంటే ఆ అభిషేకం పేరు మహామస్తక అభిషేకం అని పిలుస్తారు. మహాస్తక అభిషేకం అంటారండి. అంటే
గోమటేశ్వరుడి విగ్రహం పైన తలపై నుంచి అభిషేకం జరుగుతుందండి. దీన్ని లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది అంటే గోమటేశ్వరుడి విగ్రహం పెట్టి 88 మస్తక అభిషేకాలు జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 2018 ఫిబ్రవరిలో జరిగింది మహామస్తక అభిషేకాలు. ఓకే అండి. నెక్స్ట్ అండి, దీన్ని ఫాలో అయ్యే కింగ్స్ ఎవరు? కింగ్స్ హూ ఫాలోడ్ ద జైనిజం అంటే మొట్టమొదటి రాజు దీనిని తీసుకున్నవాడు ఎవరు అంటే ఫస్ట్ కింగ్ టు టేక్ జైనిజం ఎవరండి అంటే ప్రద్యోతనుడు అండి. ప్రద్యోతన ఈజ్ ద ఫస్ట్ కింగ్. ఇంకొకసారి చెప్తున్నాను, ఫస్ట్ కింగ్ ఈయనండి. నెక్స్ట్ వచ్చేవాడు చంద్రగుప్తుడు మౌర్య. చంద్రగుప్త జనరల్ గా మనకేం చెప్తారు, చంద్రగుప్త మౌర్య సల్లేఖన రసం చేసి చనిపోయాడు కాబట్టి ఆయనే ఫస్ట్ జైన్ రాజు అనుకుంటా. కాదండి, ఇంపార్టెంట్ ఏంటి అంటే ద ఫస్ట్ కింగ్ హూ టేక్ ద జైనిజం ఇస్ ప్రద్యోతనుడు. ఈయన ఏ దేశానికి చెందినవాడు? అవంతిక దేశానికి చెందినవాడు. ఓకే అండి. చంద్రగుప్త మౌర్య మగధ. నెక్స్ట్ కారవేలుడు కూడా ఉన్నాడు. కారవేలుడు కూడా ఉన్నాయి, జైలు శాఖకు చెందినవాడే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ ఆంధ్రాకి వచ్చేటప్పటికల్లా ఇంపార్టెంట్ జైన సన్యాసి ఒకరు ఉన్నారండి. ఆయన ఎవరు అంటే కొండకుందాచార్యుడు అండి. ఇంపార్టెంట్ అండి. కొండకుందాచార్యుడు ఈయన ఏంటి అంటే ఆంధ్రదేశంలో మొదట జైనాచార్యుడు, జైన మతాచార్యుడు. ఫస్ట్ జైన మతాచార్యుడు ఎవరండి అంటే కొండకుందాచార్యుడు. ఈయన ఏం చేశాడండి అంటే జైనులకు వచ్చేటప్పటికి తాత్విక చింతన అవసరం అని చెప్పేసి ఈయన తాత్విక చింతన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దీనితో పాటు మనకి చాళుక్య రాజులు ఉన్నారు. నెక్స్ట్ కాకతీయులు ఉన్నారు. కాకతీయులు మొదట జైనులు ఉన్నారు. తర్వాత కింగ్స్ లోకి వచ్చేటప్పటికి ఇంకెవరున్నారండి అంటే మనకి శాతకర్ణి ఉన్నారు. వీళ్ళందరూ కూడా శాతకర్ణి కూడా పాలించారు. పాలించిన రాజుల్లో జైన మతం మొదట్లో జైన్లో ఉన్నారు, తర్వాత వచ్చినప్పటికెల్లా మారిపోయారు. ఇలా శాతవాహనులు, తూర్పు చాణక్యులు, కాకతీయులు జైన మతాన్ని పెంచి పోషించారండి. అలా తర్వాత జైన మతం అనేది క్షీణించడం మొదలైంది. కారణాలు ఏంటి అంటే ఫాల్ ఆఫ్ జైనిజం. ఫాల్ ఆఫ్ జైనిజం. అసలు జైనిజం పడిపోవడానికి కారణం ఏంటి అంటే ఒకటి హిందుత్వం అనేది పుంజుకోవడం మొదలైంది. ఫస్ట్ హిందుత్వం పుంజుకుంది. సెకండ్ వర్గాల మధ్య పోరండి.
శాకంపురులు దిగంబరులు మధ్యలో ఉన్న వర్గపోరు. నెక్స్ట్ కఠిన నియమాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా జనాల ఆదరణ అనేది తగ్గింది. హిందూ మతం అనేది రాజులు ఎక్కువగా పోషించారు. దీనివల్ల జైనమిజం అనేది కొంత డిక్లైన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం చూసుకునేది జైన మత సమావేశాల్లో వల్ల ప్రజల్లోకి వచ్చిన కొన్ని సింబల్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే, కొత్త అంశాలు ఏంటి అంటే ప్రాకృత భాషే కాదండి, సమాజంలో వచ్చింది ఏంటి తెలుసుకున్నది ఏంటి అంటే, జైనులు అనేది ప్రాంతీయ భాషకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రాంతీయ భాషలో బోధనలు చేయాలి అని చెప్పేసి వీళ్ళు ప్రాంతీయ భాషలో బోధనలు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ నుండి కూడా ఉన్నాయి. ఆ తర్వాత పంచపూజా విధానం తీసుకొని వచ్చారు. స్వస్తిక్ గుర్తులు కూడా ఉన్నాయి, వీళ్ళకి సంబంధించింది అంటారు. జైన మతం నుంచి ఇతర విశేషాలు ఏమేమి ఉన్నాయండి అంటే, జైన యొక్క ప్రచార భాష ఏంటి అంటే ప్రాకృతం అని చెప్పుకున్నాం. వీళ్ళకి వచ్చేటప్పటికల్లా ప్రాకృతమే మెయిన్. పవిత్రమైన గ్రంథాలు ఏంటి, అంగాలు చెప్పుకున్నాం. అది కూడా వీళ్ళకి పురుష దేవతలే కాదు స్త్రీ దేవతలు కూడా ఉంటారు. ఆవిడ్ని ఏమని పిలిచారు అంటే విద్యాదేవి అని పిలిచారు. జైన మత శిల్పాలన్నింటిలోని మెయిన్ ఇంపార్టెంట్ శిల్పం ఏమని చెప్పాం, బాహుబలి శిల్పం. దీని గురించి జైనుల గురించి చెప్పిన హిందూ గ్రంథం ఏంటి అంటే ఋగ్వేదంలో చెప్పారండి. ఓకే అండి. మొదట 12 అంగాలు అన్నారు, తర్వాత ఏం చేశారు అంటే 14 అంగాల కింద మార్చారు. నెక్స్ట్ మహావీరుడు ఎప్పుడు చనిపోయాడండి అంటే 72వ ఏట 72 years లో మహావీరుడు నిర్యాణం చెందాడు. మహావీరుడు చనిపోయాడు ఎక్కడండి అంటే పావాపూరిలో చనిపోయాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ స్లోగా ఉంటుంది. అది ఎవరికి సంబంధించింది అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఏ మతానికి సంబంధించింది నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే జైన మతానికి సంబంధించింది, నాట్ టు ద హిందూయిజం. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే వాక్యానం ఏ మతానికి సంబంధించింది అని చెప్పి బిట్టొచ్చింది అంటే జైన మతానికి సంబంధించింది, అంతేకాని హిందూ మతానికి సంబంధించింది కాదు. Once again, I am saying this. నిత్య కళ్యాణం పచ్చతోరణం రిలేటెడ్ టు జైనిజం, నాట్ టు ద హిందూయిజం. జైనిజంలోనే ఉంది నిత్య కళ్యాణం పచ్చతోరణం. మళ్ళీ ఒకసారి మనం ఇన్ డీటెయిల్డ్ గా ప్రీవియస్ పేజెస్ అన్ని చూద్దాం. జైనిజం ఎలా స్టార్ట్ అయింది దాని గురించి మనం ఇన్ డీటెయిల్డ్ గా చెప్పుకోవాలన్నాం. తర్వాత చెప్పుకున్నాం కూడా ప్రీవియస్ క్లాస్ లో. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా జైన గురువుల సంఖ్య ఎంత అని చెప్తాం, 24 తీర్థంకరులు. అందులో వర్ధమాన మహావీరుడి గురించి చెప్తాం. జైన్ లిటరేచర్ అనేది ఈ క్లాస్ లో చెప్పుకుంటామన్నాం. జైనుల విభజన ఎలా జరిగింది, సమావేశాలు ఏంటి అని చెప్పాం.
కింగ్స్ ఎవరెవరు ఫాలో అయ్యారని చెప్పాం, పోయిట్స్ గురించి చెప్పాం, డౌన్ ఫాల్ ఎలా అయింది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం. అందులో మనం ఇప్పుడు ఏం చేసాం, అంటే జైనుల వర్గీకరణ అనేది రెండు రకాలుగా జరిగిందని చెప్పాము. శ్వేతంబర్లు, దిగంబర్లు. శ్వేతంబర్లు అనేది ఓన్లీ వైట్ డ్రెస్ పీపుల్. దిగంబర్లు అనేది వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకోరు. దుంపలు తినని ఏ వర్గమైనా ఉంది అంటే జైన వర్గం, దుంపలు తినరు. నెక్స్ట్ వీళ్ళని ఫాలో అవడానికి, జైనిజాన్ని ఫాలో అయిన వాళ్ళని సిద్ధులు అంటారండి. అందులో సిద్ధులు అనేది 5 రకాల సిద్ధులు ఉన్నారు. అది ఏంటి అనేది కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. అందులో ఏంటి అంటే 5 రకాల్లో ఫస్ట్ సాధు అంటే నార్మల్ సన్యాసి. సెకండ్ వచ్చేవాడు ఎవరు అంటే సాధువులకి గురువు, సాధువులకు గురువు అని చెప్పాం. నెక్స్ట్ ఆచార్య, అరిహంతు, నెక్స్ట్ తీర్థంకర అని చెప్పాం. ఆచార్య అనేది సాధు ఉపాధ్యాయకి గురువు. అరిహంత్ అనేది నిర్వాణం పొందబోయే గురువు, అంటే చనిపోవడానికి ముందున్న గురువుని అరిహంత్ అంటారు. తీర్థంకర అంటే నిర్వాణం పొందిన గురువు అండి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు, కాలచక్రాన్ని వీళ్ళు 12 ఆకుల చక్రంతో పోల్చారు. అంతే, 12 ఆకుల చక్రం దేనికి ఇండికేషన్ కింద చూపించారు అంటే కాలచక్రానికి ఇండికేషన్ కింద చూపించారు. ఇంపార్టెంట్ బిట్, ఒకవేళ మనకి గ్రూప్స్ లో అడిగారు అంటే 12 ఆకుల కాలచక్రం ఏ మతం దేంతో పోల్చింది అంటే జైన మతం పోల్చిందండి. పైన ఆరాకుల్ని ఉతసర్పణి అని పిలుస్తారు, కిందనున్న ఆరాకుల్ని అవసర్పణి అని పిలుస్తారు. జైన మతానికి 2 సమావేశాలు జరిగాయి. ఒకటి జైన పరిషత్, మొదటి జైన పరిషత్ 300 BCలో జరిగింది. అది ఫస్ట్ జైన పరిషత్. దానికి వచ్చేటప్పటికల్లా ప్రెసిడెంట్ ఎవరు అంటే స్థూలభద్రుడు. రిజల్ట్ ఏంటి అంటే 12 అంగాలు రచించారు. ఈ ఇందులోనే జైన డివిజన్ జరిగిపోయింది. ఆ టైంలో జైన డివిజన్ ఎందుకు జరిగింది అంటే 4వ సెంచరీలో చాలా కఠినమైన కరువు వచ్చింది. కరువు రావడం వల్ల భద్రబాహు నాయకత్వంలో ఉన్న కొంతమంది జైన్ ఫాలోవర్స్ ఏం చేశారు, కర్ణాటకకి, సౌత్ ఇండియాకు వచ్చి స్థిరపడిపోయారు. స్థిరపడిపోయిన వాళ్ళని ఏం చేశారు, మళ్ళీ కలవడానికి జైన పరిషత్ని పెట్టారు. జైన పరిషత్ పెట్టేటప్పటికి అభిప్రాయ భేదాలు, విభేదాలు ఏర్పడి వీళ్ళు ఏం చేశారు, మేము వీటితో ఉండలేము కాబట్టి మేము వేరేగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్పి భద్రబాహు, స్థూలభద్రుడి మధ్య విభేదాలు ఏర్పడి జైన డివిజన్ అనేది జరిగిపోయింది. భద్రబాహు ఫాలోవర్స్ అందరూ కర్ణాటకలో, సౌత్ ఇండియాలో ఉండిపోయారు. స్థూలభద్రుడి ఫాలోవర్స్ మాక్సిమం ఎక్కడ ఉండిపోయారు అంటే గుజరాత్ అండ్ రాజస్థాన్ ఈ ప్లేసుల్లో ఆగిపోయారు. నెక్స్ట్ భద్రబాహు ఎవరి ఫాలోవర్స్ ని ఎక్కువగా డెవలప్ చేశాడు అంటే ఈయన మహావీరుడి ఫాలోవర్స్. ఈయన ఏంటి అంటే దిగంబర శాఖకి నాయకుడు. మహావీరుడు ఏం చెప్పాడు, సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం, బ్రహ్మచర్యం వీళ్ళు గ్యారంటీ పాటిస్తారు. దిగంబర శాఖకి లీడర్ అయిన భద్రబాహు మరీ ఇంపార్టెంట్ గా చెప్తున్నానండి. దిగంబర శాఖకి నాయకుడు ఎవరు అంటే భద్రబాహు. వీళ్ళు ఏం చేస్తారు, నో ఐడల్ వర్షిప్ అన్నా కూడా గోమటేశ్వర విగ్రహాన్ని వీళ్ళు పూజిస్తారు. ఓకే అండి. స్థూలభద్రుడు వచ్చినప్పటికల్లా శ్వేతాంబర శాఖ నాయకుడు. ఈయనేంటి అంటే పరస్వనాథుడి ఫాలోవర్స్. ఇంపార్టెంట్, పరస్వనాథుడు అండ్ మహావీరుడు అని చెప్పుకున్నాం కదా. పరస్వనాథుడు 23rd తీర్థంకరుడు, మహావీరుడు 24th తీర్థంకరుడు. ఓకే అండి. వీళ్ళకి ప్రామాణిక గ్రంథాలు ఎందులో ఉన్నాయి అంటే ప్రాకృత భాషలో ఉన్నాయి, మొత్తం 12. అది ఏ లిపిలో ఉందంటే అర్ధమాగధి మాండలికంలో రాయబడ్డాయండి. జైన కల్ప సూత్రాలు రచించింది ఎవరు అంటే భద్రబాహు. 2వ జైన పరిషత్ ఎప్పుడు జరిగిందండి అంటే 512 AC జరిగింది. ప్లేస్ ఎక్కడంటే వల్లభి, గుజరాత్. ఇది ఏ వంశం వారు చేయించారు అంటే మైత్రిక వంశం వారు చేయించారు. దీనికి నాయకుడు ఎవరు అంటే దేవర దక్షేశ్రమణ వచ్చాడండి. ఈ 12 మొదటి జైన పరిషత్లోని 12 అంగాలు రచిస్తే 2వ జైన పరిషత్తుకు వచ్చేటప్పటికి లిటరేచర్ కు సంబంధించింది 12 ఉపాంగాలు కూడా రచించుకున్నారండి. వీళ్ళ యొక్క లిటరేచర్ ఎలా ఉంది అంటే జైనుల యొక్క ఫస్ట్ బుక్స్ ఏమని పిలిచేస్తారు అంటే పూర్వులు అని పిలుస్తారు. దీన్ని
ద్వాదశంగాములు అనేసి ఏ లిటరేచర్ బుక్స్ ని పిలుస్తారు అంటే జైనులు. ద్వాదశాంగాలు అంటే 12 అంగాలు అనేసి. దీని యొక్క ఫాలో అయ్యేది ఏంటంటే శార్వవాదం అని పిలుస్తారండి. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేటప్పటికి రచయితలు కూడా ఉన్నారు. హేమచంద్రుడు కానీ, హరిసేనుడు కానీ, పొన్నాకవి కానీ, ఇలా కొంతమంది పోయిట్స్ ఉన్నారు. లోపలికి వెళ్ళకపోతే ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకుందాం. వీళ్ళకి జైన్లకు వచ్చేటప్పటికల్లా శిల్పాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉందండి. అది ఏంటి అంటే ఫస్ట్ బాహుబలి స్టాచ్యూ. ఇదేంటి అంటే జైనులకు సంబంధించిన ఎత్తైన స్టాచ్యూ కింద చూపించారు. ఇది ఏంటి, ఎక్కడ ఉంది అంటే శ్రావణ బెళగల కర్ణాటకలో ఉంది. దీనికి చెక్కించిన వాడు ఎవరు అంటే గోమటేశ్వరుడు. ఎవరి గురించి చెప్తుంది అంటే ఆ స్టాచ్యూ వృషభనాథుడి 2వ కొడుకైన గోమటేశ్వరుడి విగ్రహం అండి. అది ఎత్తు ఎంత అంటే 56.5 అడుగులు ఏకశిల. చెక్కించిన వాడు ఎవరంటే చాముండరాయుడు. ఇది ఏ స్టాచ్యూ అని చెప్పాము, దిగంబర స్టాచ్యూ. దీని యొక్క డిజైనర్ ఎవరంటే అరిష్టమనేమి దీని డిజైనర్. నెక్స్ట్ కింగ్స్ ఎవరండి, ఫస్ట్ కింగ్ టు టేక్ ద జైనిజం అన్నది ప్రద్యోతనుడు అండి. ప్రద్యోతనుడు తర్వాత చంద్రగుప్త మౌర్య, కారవేలుడు, ఇలా కొంతమంది వచ్చారు. నెక్స్ట్ కొండకుందాచార్యుడు అని చెప్పాము. ఆంధ్రాకి కొండకుందాచార్యుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆంధ్రదేశంలో జైన మతాచార్యుల్లో ఫస్ట్ జైన మతాచార్యుడు ఎవరు అంటే కొండకుందాచార్యుడు. ఫాల్ ఆఫ్ జైనిజం. జైనిజం పడిపోవడానికి కారణం ఏంటి అంటే హిందూయిజం పుంజుకుంది. నెక్స్ట్ వర్గపోర ఒకటి ఎక్కువైపోయింది వాళ్ళకి. నెక్స్ట్ కఠిన నియమాలు, జనాల ఆదరణ అనేది తగ్గింది. జైన సమాజం మ్యాక్సిమం ఏం చేసిందంటే ప్రాంతీయ భాషల్లోనే బోధన చేసింది. వాళ్ళ యొక్క ప్రాచార్య భాష ఏంటి అంటే ప్రాకృతం. వీళ్ళ యొక్క స్త్రీ దేవతను ఏమని పిలిచారు అంటే విద్యాదేవి అని పిలిచారు. మహావీరుడు ఎప్పుడు చనిపోయాడండి అంటే 72వ ఏట పావాపూర్లో చనిపోయాడు. నెక్స్ట్ నిత్య కళ్యాణం పచ్చతోరణం ఏ రిలీజియన్కి సంబంధించిన సెంటెన్స్ అంటే జైనిజానికి సంబంధించిన సెంటెన్స్. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మనం బుద్ధిజానికి సంబంధించిన టాపిక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ.